మీరు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అదే టైంలో అల్లు అర్జున్ అటు వైసీపీకి సంబంధించి క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో అలాంటప్పుడు మీకు ఏమైనా టాక్స్ వచ్చాయా మీ మధ్యలో? అంటూనే ఉంటారు జనాలు ఇంకా అంటూనే ఉంటారు కదా. కానీ నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం అండర్స్టాండింగ్ ఉందో మనం దాన్ని క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ అన్నప్పుడు ఈరోజు కొట్లాడుకున్నా రేపు కలుసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే మనమే అవుటర్స్ అవుతాం, సైడ్కి అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున అల్లు అర్జున్ గారికి ప్రాబ్లం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కంపల్సరీ వెళ్తారు. అలానే అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ గారికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వీళ్ళు కంపల్సరీ వెళ్తారు. సో అలాంటప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వీళ్ళు వెళ్ళినప్పుడు మనం ఎందుకు మధ్యలో బూడిద రాసుకోవడం? సో వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళు బాగానే ఉంటుంది. అదైతే లాస్ట్ టైం వచ్చారు కదా మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ గారు, మరి అప్పుడు వచ్చారు. ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాల్సిన పరిస్థితిలో వెళ్ళారేమో అంతే. తన మనసులో ఉంది ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ తర్వాత ఎక్కువ ఇష్టపడే హీరో అల్లు అర్జున్ అతని. అందుకే చెప్పలేకపోతుంది. అసలు ఎక్కడ అటు ఇటు కాకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ. తను నాకు ఇష్టం, తన డాన్స్ వైజ్, తన యాక్టింగ్ వైజ్ అండ్ తన స్టైల్స్ నాకు అన్నీ ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను నాకు అల్లు అర్జున్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ నుంచి అని చెప్పి. సో నేను అది ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీ అండర్స్టాండింగ్ అంటే ఒకటి ఉంటుంది కదా, మనం ఎందుకు ఎక్కువ మాట్లాడుకోవడం దాని గురించి అని. ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది కానీ తనైతే మంచిగా కంగ్రాచులేట్ చెప్పారు మామకి, అంతా బాగానే ఉంది, వాళ్ళు బాగానే ఉన్నారు. మొత్తానికి బ్యాలెన్స్ చేశారు ఆవిడ. ఇద్దరు ఫ్యాన్స్ ని ఎటు డిస్టర్బ్ అవ్వకుండా ఇద్దరు హీరోల్ని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుతూ. అలానే ఏం లేదు, ఉన్నదే మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి పోనీ సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళంతా ఫ్యామిలీ, రేపు అన్న రోజు ఒకటే అవుతారు అందరూ, వాళ్ళకి అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది, మనం ఎందుకు బురద చల్లుకోవడం అని నేను అంటున్నాను. ఇదంతా కాకుండా నాకు ఇంకొక మాట అడగాలనుంది. సీరియల్ ఆర్టిస్టులు అంటే సీరియల్స్లో చేసే నెగిటివ్ పాజిటివ్ ఏదైనా సరే ఒక ఆర్టిస్ట్ అందరి మేకప్కి మీ మేకప్కి అలాగే శారీస్ అయినా లేకపోతే డ్రెస్సింగ్ వైజ్ మొత్తంకి డిఫరెంట్గా ఉంటుంది. సీరియల్ ఆర్టిస్టులను చూడగానే చాలా దగ్గరగా అయిపోతాము. అంటే వాళ్ళని చూస్తే అదో రకమైన క్రేజ్ వస్తుంది. ఎందుకు అంత డిఫరెన్స్? సినిమాకి సీరియల్స్కి ఏంటి డిఫరెన్స్? అంటే నేను మూవీస్ ఎక్కువ చేయలే కాబట్టి నా మూవీస్ గురించి అంత ఐడియా లేదు. అంటే హీరోయిన్గా చేశాను కొన్ని మూవీస్ అప్పట్లో, కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి, కొన్ని మూవీస్ రిలీజ్ అవ్వలేదు. బట్ వన్స్ సీరియల్స్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయానో అప్పటి నుంచి కంటిన్యూ సీరియల్స్లోనే ఉన్నాను. మధ్యలో చిన్నగా మూవీస్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కాస్ట్యూమ్స్ వైజ్గా వచ్చేటప్పటికి అన్నీ నా ఓనే ఉంటాయి. జ్యువెలరీ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, అంత హెయిర్ స్టైల్ ఒకటి వాళ్ళు వేస్తారు, ఈ మిగతా అంతా నా ఓనే ఉంటుంది. ఇక ఈయన ఎప్పటికప్పుడు అంటే ఎందుకు చేరు ఇన్ని చీరలు, ఎందుకు చేరు ఇంత జ్యువెలరీ అంటారు. కానీ ఫస్ట్ ఒక 50 ఎపిసోడ్ వరకు మనం పాత చీరలు కట్టొద్దు, ఆల్రెడీ యూజ్ చేసి కట్టకూడదు. వాళ్ళు ఒక ప్యాటర్న్ ఇస్తారు మనకు ఛానల్ వాళ్ళు, అదే ప్యాటర్న్ కంటిన్యూ చేయాలి మనం. ఒక 50 ఎపిసోడ్స్ వరకు అదే ప్యాటర్న్ కంటిన్యూ చేయాలి, కట్టిన చీర మళ్ళీ కట్టకూడదు. అంటే మనమే తీసుకెళ్ళాలా కాస్ట్యూమ్స్? అన్ని కాస్ట్యూమ్స్ మనయే. ఓకే, మరి ఏం సరిపోతుందండి మీకు? సరిపోదు, కానీ ఒక ఫేమ్ అంతే, ఒక ఆర్టిస్టులుగా ఫేమ్ అంతే. కానీ ఒకప్పుడు ఇస్తుండే అమౌంట్స్ ఎక్కువ, ఇప్పుడు అమౌంట్స్ కూడా తగ్గించేసారు మొత్తానికి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో డెలివరీ బాయ్స్ అందరికి చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళ ఇంకా డెడ్ మార్క్ అనమాట. అలా వచ్చేసి సార్ ఇలా నేను అలా కూర్చుంటాను లేదా ఒక 10 డెలివరీస్ వస్తాయి. ఇదే పనంగా రిసీవ్ చేసుకోవాలో పక్కన పెట్టాలి, అంతే. జ్యువెలరీ ఇదే సరిపోతుంది, షాపింగ్ షాపింగ్ షాపింగ్. కానీ పెద్ద టేస్ట్ ఉంటుంది వీళ్ళకి కదా. టేస్ట్ ఉన్నాయండి, దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది. వీళ్ళ మేకప్ నేను కూడా వెళ్ళి చూస్తాను కదా, ఆ మేకప్ రెడీ అవ్వడానికి కానీ, హెయిర్ స్టైల్ సెట్ చేయడానికి కానీ చాలా కష్టం. అంటే ఈవెన్ మా యాంకర్స్కి ఇదంతా ఒకలా ఉంటుంది, బట్ ఈ సీరియల్ వాళ్ళని చూస్తే మాత్రం వీళ్ళ మేకప్ భలే ఉంది, వీళ్ళు కట్టుకున్న చీర చాలా బాగుంది అని చెప్పేసి చాలా మంది లేడీస్ టాక్. మధ్యాహ్నం అయ్యేసరికి వీళ్ళ శారీస్ కోసమే సీరియల్స్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది అయితే నా శారీస్ కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు.